హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ ఫ్రెండ్స్. కాసేపు మనం చదువుకుందామా? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డిబిఎంఎస్. డిబిఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం డేటా అంటే ఏంటో తెలుసుకుందాం. Data is a kind of information or facts collected for a purpose. Example for data is numerical data, textual data, multimedia data, etc. సింపుల్‌గా చెప్పాలంటే, మనం రోజు అమ్మతో పెట్టే ముచ్చట్లు, నాన్నతో చేసే క్యాలిక్యులేషన్స్, ఫ్రెండ్స్‌తో చేసే చాటింగ్స్, ఫోన్‌లో ఉండే ఫోటోస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తే ఒక టైప్ ఆఫ్ డాటానే అయితుంది. ఇక్కడ న్యూమరికల్ డాటా అంటే 1-100 ఆర్ 1-1000 ఎక్సెట్రా. ఇలా నంబర్స్ ఫార్మ్‌లో ఉండే వాటిని న్యూమరికల్ డాటా అంటాం. టెక్స్చువల్ డాటా అంటే ఏమో మెసేజెస్, చాట్స్ ఎక్సెట్రా. ఇలా వర్డ్స్ ఫార్మ్‌లో ఉండే వాటిని టెక్స్చువల్ డాటా అంటాం. మల్టీమీడియా అంటే ఫోటోస్, వీడియోస్ ఇలా ఎక్సెట్రా. నౌ కమింగ్ టు డేటాబేస్. Database is like a container where data can be collected systematically, which is easy to access, manage and update. డేటాబేస్ అంటే మన ఇంట్లో ఒక కబోర్డ్ లాగా. మనం మన కబోర్డ్‌ని ఎంత నీట్‌గా ఒక ఆర్డర్‌లో సర్ది పెట్టుకుంటామో, అలాగే డేటాబేస్ కూడా సిస్టమాటిక్‌గా మన డేటాని అరేంజ్ చేసి పెడుతుంది. సో దట్ మనకి ఆ డేటాని మేనేజ్ చేయడం కానీ, అరేంజ్ చేయడం కానీ ఆర్ అప్డేట్ చేయడం కానీ చాలా ఈజీ అవుతుంది. సో డేటాబేస్‌కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్కూల్ డేటాబేస్, ఆన్‌లైన్ లైబ్రరీ, ఆన్‌లైన్ టెలిఫోన్ డైరెక్టరీ ఎక్సెట్రా. ఇప్పుడు స్కూల్స్ ఆర్ కాలేజెస్‌లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా ఉంటుంది కదా! వాటిని స్టోర్ చేయడం ఆర్ మేనేజ్ చేయడం గాని, రిట్రైవ్ చేయడం గాని బేసికల్లీ చాలా కష్టమవుతుంది. సో, అందుకే ఈ డేటాబేస్‌ని డేటా అరేంజ్ చేయడం కోసం ఆర్ స్టోర్ చేయడం కోసం, డేటా అరేంజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అలాగే ఆన్‌లైన్ లైబ్రరీ అండ్ ఆన్‌లైన్ టెలిఫోన్ డైరెక్టరీ కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మేనేజ్ చేయడం కోసం ఈ డేటాబేస్‌ని యూజ్ చేస్తుంది. ఇప్పుడు మనం అసలైన టాపిక్ వచ్చేద్దాం. అదే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిబిఎంఎస్. ఎగ్జామ్ పర్పస్ ఒక డెఫినేషన్ నేర్చుకుందామా? A database management system is a software where you can store, retrieve, define and manage your data in database. అంటే ఇది ఒక సాఫ్ట్‌వేర్. ఇందులో మన డేటా ఉన్న డేటాబేస్‌ని స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, రిట్రైవ్ చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తాం. ఎక్కువగా మనం యూజ్ చేసే డిబిఎంఎస్ సాఫ్ట్‌వేర్స్ వచ్చేసి మైఎస్‌క్యూఎల్, ఒరాకిల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్, ఎస్‌క్యూలైట్, మారియాడిబి. డిబిఎంఎస్‌లో కూడా 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అండ్ అవి వచ్చేసి హైరార్కియల్ డేటాబేస్, నెట్వర్క్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డేటాబేస్. సో, ఇప్పుడు మనం హైరార్కియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చూద్దాం. Hierarchical database management system is a type of database management system that organizes data in a tree-like structure where records have a parent-child relationship. అంటే హైరార్కియల్ మోడల్ అనేది ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్‌లా ఉంటుంది. ఇందులో రూట్ నోడ్ అండ్ లీఫ్ నోడ్స్ ఉంటాయి. ఇక్కడ మనం రూట్ నోడ్‌ని పేరెంట్ నోడ్ అంటాం. అండ్ లీఫ్ నోడ్‌నేమో చైల్డ్ నోడ్ అంటాం. ఇక్కడ పేరెంట్ చైల్డ్ రిలేషన్‌షిప్ అంటే పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా చైల్డ్ నోడ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే వన్ పేరెంట్‌కి మెనీ చిల్డ్రన్ ఉండొచ్చు. కానీ ఈచ్ చైల్డ్‌కి ఓన్లీ వన్ పేరెంట్ ఉండాలి. అంటే ఒక పేరెంట్‌కి మెనీ చిల్డ్రన్స్ ఉండొచ్చు. బట్ వన్ చైల్డ్‌కి ఓన్లీ వన్ పేరెంట్ ఉండాలి. అది. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ హైరార్కియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసి ఫాస్ట్ డేటా యాక్సెస్ అండ్ సింపుల్ స్ట్రక్చర్. వేరస్ డిసడ్వాంటేజెస్ వచ్చి ఇట్ ఈస్ ఇన్‌ఫ్లెక్సిబుల్, రిడెండెన్సీ అండ్ difficult to reorganize. Now, the second one వచ్చేసి Network Database Management System. It is a type of DBMS where data is organized using a graph-like structure. అంటే ఇక్కడ మన డేటాని ఒక గ్రాఫ్-లైక్ స్ట్రక్చర్ లాగా అరేంజ్ చేసి ఉంటుంది. ఇందులో ఒక్క రికార్డ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పేరెంట్స్. అండ్
చిల్డ్రన్ రికార్డ్స్. అంటే ఒక పేరెంట్‌కి మెనీ చిల్డ్రన్స్ ఉండొచ్చు. అండ్ వన్ చైల్డ్‌కి మెనీ పేరెంట్స్ ఉండొచ్చు. అండ్ ఇట్ సపోజ్ మెనీ టు మెనీ రిలేషన్‌షిప్స్. లైక్ వన్ పేరెంట్ కెన్ హావ్ మెనీ చిల్డ్రన్స్. వన్ చిల్డ్రన్ కెన్ హావ్ మెనీ పేరెంట్స్. అలా. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి ఎంప్లాయీ అండ్ ప్రాజెక్ట్. వన్ ఎంప్లాయీ కెన్ వర్క్ ఆన్ మెనీ ప్రాజెక్ట్స్. అంటే ఒక్క ఎంప్లాయీ చాలా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చు. అండ్ ఒక్క ప్రాజెక్ట్ మీద మెనీ ఎంప్లాయీస్ వర్క్ చేయొచ్చు. Advantages of network DBMS. It handles complex relationships. It has faster access and flexible structure. Disadvantages వచ్చేసి very complex, difficult to change the database structure once it is built. అంటే ఒక్కసారి డేటాబేస్ని బిల్డ్ చేసినాం అనుకో మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. రిక్వైర్స్ నాలెడ్జ్ ఆఫ్ పాయింటర్స్. పాయింటర్స్ గురించి మనకి నాలెడ్జ్ కావాలి నెట్వర్క్ డేటాబేస్ గురించి డీల్ చేయాలంటే. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది డీబీఎంఎస్‌లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రిలేషనల్ database management system. A relational DBMS is a type of database management system that stores data in the form of tables. ఈ రిలేషనల్ DBMS ఏం చేస్తుందంటే మన డేటాని టేబుల్ ఫామ్లో స్టోర్ చేస్తుంది. ఈచ్ టేబుల్ హ్యాస్ రోస్ అండ్ కాలమ్స్. ఎవ్రీ టేబుల్లో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. అండ్ రోస్నేమో రికార్డ్స్ అంటాం అండ్ కాలమ్స్నేమో ఫీల్డ్స్ అంటాం. Data in different tables can be related to each other using keys. మన డేటాని డిఫరెంట్ టేబుల్‌లో కీస్ ద్వారా మనం రిలేట్ చేస్తాం. ఆ కీస్ ఏందంటే ప్రైమరీ కీస్ అండ్ ఫారిన్ కీస్. ద అడ్వాంటేజెస్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్. It is flexible and scalable, minimize the data redundancy, powerful querying with SQL, data integrity, etc. Disadvantages వచ్చేసి పర్ఫార్మెన్సెస్ క్యాన్ స్లో విత్ లార్జ్ డేటాబేస్. లార్జ్ డేటాబేస్ అంటే దీని పర్ఫార్మెన్స్ స్లోగా వర్క్ అవుతుంది. Complexity increases when database increases. Object-oriented DBMS. An object-oriented DBMS is a type of DBMS that stores data in the form of objects, similar to how objects are used to store in object-oriented programming, like Java, Python, C++. మనం జావా ఆర్ పైథాన్ ఆర్ C++లో oops యూజ్ చేసి డేటాని ఎలా స్టోర్ చేస్తామో సేమ్ అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ DBMSలో కూడా డేటాని ఆబ్జెక్ట్స్ ఫామ్లో స్టోర్ చేస్తామన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ టేబుల్స్ అండ్ object-oriented DBMS can store complex data types including methods, attributes, and relationships. మనం ఆబ్జెక్ట్-ఓరియంటెడ్ DBMSలో ఓన్లీ టేబుల్స్ కాకుండా కాంప్లెక్స్ డేటా టైప్స్ని అంటే మెథడ్స్, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్ని కూడా ఆబ్జెక్ట్స్ ఫామ్లో స్టోర్ చేయొచ్చు. ఇక్కడ మెథడ్స్ని ఫంక్షన్స్ అంటాం, అట్రిబ్యూట్స్ని డేటా ఫీల్డ్స్ అంటాం. కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి. స్టూడెంట్ ఆబ్జెక్ట్ నేమ్ అలీస్, ఏజ్ 20 అలా స్టోర్ చేయొచ్చు అనమాట. అండ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ object-oriented database management system. Perfect for complex application, seamlessly integration, better for real-world modeling, less need for data mapping. And the disadvantages are less standardization, steeper learning curve, query languages are less universal than SQL. సో ఇది మన ఇంట్రడక్షన్ టు DBMS. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా టాపిక్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.